ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, ఈరోజు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం నుంచి. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఎన్నో శ్రమల గుండా వెళ్తున్నావేమో, ఎంతో ప్రయాసంతో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో, దేవుడు సెలవిస్తున్నాడు, నీ యందు నేను జాలి పడుతున్నాను, నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు. ఎలాగ విడిచిపోదు? పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన కృప మన పట్ల, నీ పట్ల, నా పట్ల కనపరుస్తానని మన దేవుడు సెలవిస్తున్నాడు. ఆమె సమాధాన విషయమైన ఆయన నిబంధన అంట ఎన్నటికీ తొలగిపోదంట. ఆయన కృప చూపిస్తానని చెప్పినప్పుడు ఆ కృపను ఎన్నడూ తొలగించాడు మన దేవుడు. ఆ కృప ద్వారా నీ సమస్య నుంచి నువ్వు బయటకు వస్తావు, మన దేవుణ్ణి మహిమపరుస్తావు, దేవుని